మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని అవి పట్టించుకోవద్దు అన్న. కానీ ఇది ఊరికే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటే చివరికి ఆ హంసల నాయకుడు, ఏమిటయ్యా ఊరికే ఎగిరెగిరి పడుతున్నాం, ఎందుకు మాతో నీకెందుకు, మేమేదో దూరం నుంచి వచ్చాం. దూరం నుంచి వస్తే ఏమిటి, నాతో పోటీ పడి, ఇది నా ప్రాంతం, ఇది దక్షిణ సముద్ర తీరం అంతా ఈ కాకి కొనేసినట్టే. కష్టపడి వ్యాపారం చేసి విదేశాలతో వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వైశ్యులేం మాట్లాడడంలా, కానీ వాళ్ళ ఎంగిళ్ళు తిని బలిసినటువంటి కాకి ఇది మాట్లాడుతుంది. ఈ సముద్ర తీరం అంతా నాదే, నువ్వు ఇక్కడికి వచ్చావు, నాతో పోటీ పడవలసిందే, లేదా నోరు మూసుకుని వెనక్కి వెళ్ళిపో, ఓడిపోయానని చెప్పు, నీ హంసలన్నీ నాకు బానిసలుగా ఇచ్చే, ఇక్కడ వాటికి నేను నల్ల రంగు పులిమేస్తా అని అంటూ ఉంటే ఇంకా భరించలేక, ఏమిటో చూద్దాం ఏ పాట ఎగురుతాడో, ఆ హంస రివ్వున ఆకాశంలోకి ఇలా ఒక్క ఎత్తున విమానం లేచినట్టుగా లేచి అక్కడి నుంచి ఒక్కసారి రన్వే మించి పైకి లేచినటువంటి విమానం చక్రాల లోపలికి వెళ్ళిన తర్వాత గమనం మార్చుకుంటుందే, అలా గమనం మార్చుకుని ఉద్ధృతంగా ఆకాశ వీధిలో ఎగిరిపోతుంటే కాకి కూడా దాంతోపాటు ఎగిరింది. మొదట్లో ఓపిక బాగానే ఉంటుందిగా, ఎగిరేది తిన్నగా సాపుగా అలా ఎగురుతూ పెడితే అది వేరు. కానీ కాస్త పొగరెక్కువ, గెలవగలననే ఓ పిచ్చి నమ్మకం ఎక్కువ, అసలు ముందు గెలవడం కంటే ముందు ఆర్భాటం చేయాలనే గొడవ ఎక్కువ. అందుకని వెడుతున్నది తిన్నగా ఉండక గిరికీలు కొట్టడం, కిందికి రావడం, పైకి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, వెనక్కి వచ్చి దాన్ని ఇంకా ఇక్కడే ఉన్నావా, నీకంటే 100 మైళ్ళు ముందున్నాను నేను, ఇంకా నువ్వు నన్ను ఏం గెలుస్తావు అని హంసను ఆక్షేపించడం. అది నిదానంగా ఎగురుతూ ఉంటుంది. అది హంస అయినా నిలబడి నీళ్లు తాగుతోంది, ఇది కాకైనా పరిగెత్తి పాలు తాగుదామని ప్రయత్నిస్తోంది. పాలు నీరు వేరు చేసి అద్భుతమైన ప్రతిభతో పాలన మాత్రమే సేవించగలిగిన హంస పందెం కదా, నిలబడి నీళ్లు తాగుదాం అని చూస్తోంది. నీళ్లకు కూడా మురికి నీళ్లు తప్ప గత్యంతరం లేనటువంటి కాకి ఏదో పాలు తాగిన వాడలాగా ఓహో గర్వాన్ని ప్రదర్శిస్తుంది. కింద పడి మీద పడి గిరికీలు కొట్టి ముందుకెళ్ళి మన వెనక్కి వచ్చి దాన్ని పిలిచి ముక్కు మీద ముక్కు పెట్టి రాసి దాన్ని పొడిచి రెక్కల్లో దూరి మళ్ళీ బయటకు వచ్చి గిలిగింతలు పెట్టి రకరకాలుగా చేస్తుంటే ఆ హంస అన్నిటినీ సహిస్తూ అది అలాగే సాపుగా పెడుతుంది. నీతి ప్రౌఢ విహార ధీర నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిన్ పొందిన సంపదల్ రజముగా గాఢంబుగా సాగని, ఖ్యాతిన్ పొందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, ఘాతం ఒప్పుడగల్గని నిజతిమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్. ఎవరెన్ని మాటలు అన్నప్పటికీ తాము నమ్ముకున్నటువంటి మార్గాన్ని తాము విడిచిపెట్టరు ధీరులైన వాళ్ళు అంటారు. అలాంటి ధీరోత్తముల్లాగా హంస ఇది ఎన్ని రకాల వేషాలు వేస్తున్నా తన ధీరోదాత్త ఆకాశ మార్గాన్ని విడిచిపెట్టకుండా అది అలా సాగిపోతూనే ఉంది. ఇది మాత్రం గిరికీలు కొట్టి 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 చివరికి అసలు ఎగరాల్సినటువంటి గగనతలం వచ్చేసరికి, పోటీ పడే సమయం వచ్చేసరికి బెక్కమొగం వేసింది, రెక్కలడం చేసి పారేసింది. రెక్కలు విడిపోతున్నాయి, కిందకి జారిపోతోంది, పైకి లేవలేకపోతుంది, బలవంతంగా శక్తి కూడా తీసుకుని లేస్తోంది. ఇది సాపుగా ఎగిరితే బాగానే ఉండేది, అనవసరంగా మధ్యలో వెనక్కి వచ్చి ముందుకెళ్ళి గిరికీలు కొట్టి ఆర్భాటాలు చేసింది, దానివల్ల శక్తి అంతా వృధా అయింది. అసలు పోటీలో గెలవాలనుకున్నప్పుడు ఎప్పుడు శక్తి వృధా కాకుండా ముందు చూసుకోవాలి. ఏదో మింగేసి బెళ్ళను మింగేసి ఒళ్ళంతా తెలియకుండా ఆ పోటీలో పాల్గొని ఏదో చేద్దామని కాదు, అక్కడ ఆ శక్తి వృధా కాకుండా చూసుకోవాలి. జీవితమేనా అంతే, ఏదో చిన్న సమస్య కోసమే ఊరికే ఆలోచించి ఊరికే ప్రయత్నాలు చేసి ఊరికే డబ్బు ఖర్చు పెట్టి దానికోసం పెద్దగా శక్తి అంతా వృధా చేసుకుంటే తర్వాత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేయాల్సింది ఉండదు. అందుకని చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే మనం మామూలుగా డబ్బు ఖర్చు లేకుండా తట్టుకుంటే పెద్ద వచ్చినప్పుడు ఎలాగూ తప్పదు. అక్కడ ఈ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనడానికి రొంపకేమో ఓ 1000 రూపాయలు ఖర్చు పెట్టి బిళ్ళలు వాడకూడదు, 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే రేపు పొద్దున్న పెద్దదొస్తే అనారోగ్యం ఏ లేవరో పాడైంది అంటే అప్పుడు ఎలాగో లక్షలు తప్పదు. జీవితంలో ఏదైనా అంతే. అందుకని ఇక్కడ అనవసర పంద్యాల కోసం, పోటీల కోసం, ఆర్భాటాల కోసం, వెక్కిరించడం కోసం, ఆక్షేపణ కోసం తన శక్తి అంతా వృధా చేసింది. కాబట్టి ఇది గెలవలేక నీరసం ముఖంతో కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు హంస జాలేసి వెనక్కి వచ్చి ఒక్కసారి ఎందుకంటే నీవనేక గతులు నేర్తు ఇది ఏ గతి జనుట చెప్పుమా వాయసంబా,
నీవనేక గతులు నేర్తు ఇది ఏ గతి జనుట చెప్పుమా వాయసంబ ఏను కడవనరిగి పిలువగా తడసెదవు ఏను కడవనరిగి పిలువగా తడసెదవు ఎరకెలేటి కిట్టులెడల విలువా ఎరకెలేటి కిట్టులెడల విడువా. ఏమి హంసమా కాకి, 101 మార్గాలున్నాయి, 101 మార్గాలున్నాయి, నీకు 2 తెలుసు 3 తెలుసు అన్నవే, ఇదేనా మీ 101 మార్గాల సంగతి? ప్రేక్షకులు ఎవరికైనా పక్షి ఎగరడంలో ఉండే 101 మార్గాల పేర్లు పద్ధతులు తెలుసుకోవాలనుంటే నేను ఇదివరకే చెప్పాను. ఆంధ్ర మహాభారతం విజయవాడ లలిత త్రిపుర సుందరి కళా పరిషత్ వారు వేశారు అని చెప్పేసి తిప్పాపట్ల రామకృష్ణమూర్తి గారు, సూరం శ్రీనివాసులు గారి చేత రాయించి ప్రత్యేకించి వేశారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మహానుభావులు, శతావధానులు, మాకు అన్నగారు లాంటివారు. అవి దొరుకుతూ ఉన్నాయి. హైదరాబాదులో నాంపల్లి స్టేషన్కి వెళ్ళే రోడ్లో ఇస్కాన్ టెంపుల్ పైన సంస్కృత ప్రచార పరిషత్ ఉంది. అక్కడ శుభ్రంగా 20 సంపుటాల్లో దొరుకుతున్న 1000 రూపాయల లోపే ధర కొనుక్కోవచ్చు. అందులో శుభ్రంగా 101 గతులు చూడొచ్చు, ప్రయత్నం కూడా చేయొచ్చు ఎగరడానికి. నాకు అభ్యంతరం లేదు. ఆ వివరాలన్నీ ఇచ్చారు. సరే, ఈ శాస్త్ర ప్రమాణమైన వివరాలన్నీ ఇవ్వబట్టే భారతం 1700 శ్లోకాలు అయింది. అది ఒక్కటి చదివితే ఇంకేం చదవక్కర్లేదనే మాట ఎందుకు వచ్చిందంటే అందులో సకల శాస్త్రాలకు సంబంధించిన సమస్త వివరాలు ఇచ్చారు. అయితే తెలుగులోకి మార్చేటప్పుడు అందులో 5వ వంతు మాత్రమే తీసుకున్నారు. సుమారుగా 20,000 శ్లోకాలే కాబట్టి చాలా వరకు తగ్గించి విశేషాలు రాశారు. అందుకని 101 గతులు నేర్చుకున్నానని చెప్పి అనేక గతులు నేర్తూ ఇది ఏ గతి చనుట, ఇది ఏ రకమైనా కింద పడిపోయి ముక్కెళ్ళబెట్టి మూతెళ్ళబెట్టి అంటా ఉంది, ఇదే గతినైనా 102 అందులో భాగమేనా? మరి వెక్కిరింపు ఇలాగే ఉంటుంది. హంస వెక్కిరిస్తే ఎంత అందంగా ఉంటుంది, చక్కనమ్మ చెక్కినా అందమే అని. అందుకని ఇది 102వ మార్గమా లేదా అందులో భాగమేనా అని ఏదో చెప్పవయా అని నేను కడవనరిగి పిలువగా తడచెదవు. నేను కాస్త ముందు నేను దాటి ముందుకెళ్ళిపోయి, ఇదివరకేమో నువ్వు ముందుకెళ్ళి నన్ను వెనక్కి వచ్చి మళ్ళీ పిలుచుకెళ్ళావు పాపం. ఇప్పుడు నేను ముందుకెళ్ళి రావయ్యా అంటే రావే. ఎరకలేటికెట్టు ఎడల విడువా. ఎరకలు రెక్కలైంది, గమనించండి. ఎరక రెక్క అంటే భాషా పరిణామంలో ఆ ఎరకలో ఉండే ముందు ఏ అచ్చు ఉందే అది ఆ రకారానికి వచ్చి తర్వాత రెక్క అయింది అనమాట. రకారం ఎకారం కలిసి రెక్క. అలాగే మీకు 7, 10, 70. 7 పదులు కదా 70 అంటే. అది 70 ఎందుకంటే 7, 10, 70 అయింది పలుకుబడి. ఆ 7 చివతలకు వచ్చింది. అలాగే ఎరక రెక్క. ఎరకలు ఏటికెట్టులెడల విడువ. ఏం ఊరికే రెక్కలలా వేలాడేసేసావు, ఇంకేముంది, అయిపోయింది. కాళ్ళు చాపేసావు, పందెం అన్నావు. అంచేతను ఆర్భాటం ముఖ్యం కాదు. అనుకున్న పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడం ముఖ్యం. ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.